السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد. ప్రియమైన ఇస్లామీయ సోదర సోదరిమణులారా, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయ, ఆయన యొక్క కరుణ మనందరము అల్హమ్దులిల్లాహ్ రంజాన్ యొక్క శుభప్రదమైన మాసంలో మనందరము అడుగు పెట్టాము. అల్హమ్దులిల్లాహ్ కొద్ది రోజులు కూడా గడిపేశాము. సోదరులారా, ఈ రోజు నా యొక్క అంశం ఏమిటంటే ఇస్లాంలో రమదాన్ ఉపవాసాల వాస్తవికత మరియు అపోహ. సోదర సోదరిమణులారా, రమదాన్ మాసంలో ఉపవాసాల అపోహల గురించి ఇన్షాల్లా నేను మీకు చెప్తూనే వాస్తవికత ఏమిటో ఇన్షాల్లా మీకు తెలియజేస్తాను. సోదరులారా, సమయం చాలా తక్కువగా ఉంది, కానీ మాటలు చాలా ఉన్నాయి. అందుకే ఈ కొద్ది సమయంలో ఒక రెండు అతి ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు వివరించిన తర్వాత నేను నా యొక్క అసలు ప్రసంగాన్ని ఇన్షాల్లా అసలు మాటల్ని మీ ముందుకు తీసుకువస్తాను. అపోహల గురించి అవి ఏమిటంటే, సోదర సోదరిమణులారా, ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో ఈ అపోహలు ఎందువల్ల వచ్చాయి ముస్లింలలో అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, కొన్ని దయీఫ్ బలహీనమైనటువంటి హదీసులు మరియు అదే విధంగా స్వయం కల్పితంకి సంబంధించినటువంటి హదీసులు ఏవైతే ఉన్నాయో ఈ హదీసులను ఆధారంగా చేసుకొని చాలా మంది ఉపవాసాల గురించి అపోహకి గురయ్యారు. ఇది కూడా అవుతుంది రమదాన్లో, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది అనే అనేక రకాల మాటలు కలిగి ఉన్నారు. కానీ ఖురాన్ మరియు హదీసులలో వీటికి ఎటువంటి ఆధారము లేదు. దయీఫ్ మరియు మౌదు స్వయం కల్పిత హదీసులను తీసుకొని చాలా మంది ప్రజలు అపోహకి గురయ్యారు. ఇది మొదటి విషయం. అదే విధంగా సోదర సోదరిమణులారా, రెండో విషయం ఏమిటంటే, కొంతమంది ఇస్లాంలో ధర్మంలో కావాలని కొత్త విషయాలని కొత్త పోకడల్ని తయారు చేశారు. దాని వల్లనే చాలా మంది ముస్లిం సోదరులు, అమాయకపు ముస్లిం సోదర సోదరిమణులు చాలా మంది అపోహలకి గురయ్యారు. మొట్టమొదటిది మౌదు హదీసుల ద్వారా, జయీఫ్ మరియు బలహీనమైనటువంటి హదీసుల ద్వారా చాలా మంది దగ్గర ఈ అపోహలు ఉన్నాయి, రమదాన్ కి సంబంధించి, ఉపవాసాలకి సంబంధించి. అదే విధంగా బిద్అత్ల ద్వారా కూడా చాలా మంది అపోహకి గురయ్యారు. సోదర సోదరిమణులారా, ఈ రోజు ఇన్షాల్లా ఈ రెండు విషయాలకి సంబంధించి మీకు విషయాలు తెలియజేస్తాను. ఇస్లాంలో రోజా మరియు ఉపవాసం యొక్క వాస్తవికత, అదే విధంగా అపోహాలు. సోదర సోదరిమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహీ ముస్లిం హదీస్ లో ఈ విధంగా తెలియజేశారు, మన్ అమల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దున్. దేనినైతే, ఏ విషయాన్నైతే మేము చెప్పలేదు, దేనిపైనైతే, ఏ ఆచరణ పైనైతే మా యొక్క ఆజ్ఞ లేదో అది రద్దు చేయబడిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. సోదరులారా, మనలో చాలా మంది అనేక రకాలైనటువంటి ప్రవక్త గారు చెప్పని మాటలని విశ్వాసం వాటిపై ఉంచుతూ రమదాన్ మాసంలో వాటిపైన ఆచరణ చేస్తూ ఉంటారు. కానీ ప్రవక్త గారు ఏమని తెలియజేశారు, నా యొక్క ఆజ్ఞ ఏ విషయం పైన అయితే లేదో అది ఇస్లాం ధర్మం నుంచి వేరు చేయబడింది, అది రద్దు చేయబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఫఇన్న కుల్ల బిద్అతిన్ దలాల. నిశ్చయంగా ప్రతి కొత్త పోకడ అనేది, ధర్మంలో ప్రతి కొత్త ఆచరణ అనేది అపమార్గాన దారి తీస్తుంది. ప్రతి అపమార్గము మనల్ని నరకం పాలు చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు. అందుకే మనం ఈ విషయాలని ఎరుగాలి, ఈ విషయాలని గుర్తుంచుకోవాలి, ఈ విషయాలని మనం అర్థం చేసుకొని ఖురాన్ మరియు హదీసులకి అనుగుణంగా మనం అమలు చేయాలి. కాబట్టి సోదర సోదరిమణులారా, ఈ విషయం చాలా అతి ముఖ్యమైనటువంటి విషయము, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయము. కానీ సమయం చాలా తక్కువగా ఉంది. సోదరులారా, అపోహలలో మొట్టమొదటి అపోహ రమదాన్ గురించి, ఉపవాసాల గురించి. ఈ యొక్క రమదాన్ మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై 30 రోజులను విధి చేశాడు. సోదరులారా, ఈ మాటలు అన్ని ఎన్ని మాటలైతే ఇన్షాల్లా నేను మీ ముందు చెప్పబోతున్నానో ఈ మాటలు అన్ని షేఖుల్ ఇస్లాం ఇమాం
షౌకానీ రహ్మతుల్లాహి అలైహి గారు రాసినటువంటి అల్ ఫవాయిదుల్ మజ్మూఅ ఫిల్ అహాదీస్ అద్-దఈఫా అనేటటువంటి గ్రంథం నుండి నేను తీసుకున్నటువంటి మాట. సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై 30 రోజులని అల్లాహ్ తఆలా విధి చేశాడు. ఈ 30 రోజులలో దాసులు ఉపవాసం పాటించాలి అని. కానీ ఒక దఈఫ్ హదీసులో ఈ మాట తెలియజేయబడింది. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఖురాన్ మరియు హదీసులకి అనుగుణంగా జీవితం గడపాలి. ఇటువంటి దఈఫ్ హదీసుల నుండి, ఇటువంటి వ్యర్థమైనటువంటి మాటల నుండి మనం రక్షించబడాలి. మనం విశ్వాసం ఉంచకూడదు. సోదరులారా, ఈ హదీస్ ఏమిటి? అల్లాహ్ తాలా మొట్టమొదటిగా మన పైన 30 రోజులని విధి చేశాడు. ఈ 30 రోజులని ఏ విధంగా విధి చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం గారు అల్లాహ్ యొక్క మాట వినకుండా ఎప్పుడైతే స్వర్గంలో ఆ చెట్టు యొక్క పళ్ళని తిన్నాడో, అప్పుడు ఎన్ని పళ్ళని తిన్నాడు అంటే 30 రోజులకి సరిపోయేటటువంటి ఆ చెట్టు యొక్క పళ్ళని, ఆ ఆహారాన్ని తన కడుపులో నింపుకున్నాడు. అల్లాహ్ చూడండి, ఎంత జ్ఞానానికి కూడా అందనటువంటి మాట. ఆదం అలైహిస్సలాం గారు 30 రోజులకి సరిపడే ఆహారాన్ని ఒకేసారి తన కడుపులో నింపుకున్నారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం గారి యొక్క పశ్చాత్తాపం స్వీకరించిన తర్వాత అల్లాహ్ తాలా ఆదం అలైహిస్సలాం గారిని ఆజ్ఞాపించారు, నీవు 30 రోజులు ప్రతి ఉదయము మరియు ప్రతి రాత్రిను ఉపవాసం పాటించు. కానీ ప్రవక్త గారు ఏం తెలియజేశారు? ఈ రాత్రిని అల్లాహ్ తాలా నా ఉమ్మత్ పైన తొలగించి వేశాడు. ముస్లింల పైన రాత్రి ఉపవాసాన్ని అల్లాహ్ తాలా తొలగించి వేసి రోజులో ఉదయం ఉపవాసాన్ని అల్లాహ్ తాలా పెట్టాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని ఈ హదీస్లో వివరించబడింది. కానీ ఈ హదీస్ అతి బలహీనమైనటువంటి హదీస్. ఈ హదీస్ స్వయం కల్పితంకి సంబంధించినటువంటి హదీస్. కాబట్టి సోదర సోదరీమణులారా, మనం ఈ హదీస్ని విన్నాము, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఎవరితో ప్రచారం కూడా చేయకూడదు, దీనిపై విశ్వాసం కూడా ఉంచకూడదు. సోదర సోదరీమణులారా, అల్లాహ్ తాలా మనపై ఉపవాసాలు విధి చేశాడు. మనపైనే కాదు, మనపై ఉన్నటువంటి చాలా ఉమ్మతుల వారిపైన కూడా ఉపవాసాన్ని విధి చేశాడు. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలోనే తెలియజేశాడు, నేను మీ పైన, మీకు పూర్వం వచ్చిన వారిపైన కూడా యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైహిముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. నేను మీ పైన కూడా ఉపవాసాన్ని విధి చేశాను, మీకు పూర్వం వారిపైన కూడా ఉపవాసాన్ని విధి చేశాను. సోదరులారా, ఇది మొట్టమొదటి దఈఫ్ మరియు బలహీనమైనటువంటి హదీస్. ప్రజలలో ఉన్నటువంటి ఒక అపోహ, అల్లాహ్ తాలా ఈ విధంగా ఆదం అలైహిస్సలాం గారి ద్వారానే మన పైన ఈ యొక్క ఉపవాసాలను విధి చేశాడు. కాదు, ఆదం అలైహిస్సలాం గారు తప్పు చేశారు, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ తాలా ఆయన యొక్క పశ్చాత్తాపాన్ని స్వీకరించారు, ఆయనని క్షమించి వేశారు, భూమి పైన దింపివేశారు. ఆయన తప్పు చేసిన కారణంగానే మన పైన ఉపవాసాలు విధి చేయబడ్డాయి అనేటటువంటి ఈ మాట, ఈ యొక్క మౌదు హదీస్ స్వయం కల్పితంకి సంబంధించినటువంటి హదీస్ ఈ హదీస్. కాబట్టి దీనిని మనం నమ్మకూడదు, దీనిపైన విశ్వాసం ఉంచకూడదు. అదే విధంగా సోదర సోదరీమణులారా, రమదాన్ మాసంలో రెండవ అపోహ ఉపవాసాలకి సంబంధించి అది ఏమిటంటే నియత్కి సంబంధించినటువంటి ఒక అపోహ. నియత్కి సంబంధించినటువంటి విషయము ఒక దఈఫ్ హదీసులో వచ్చింది. చాలా మంది ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటారో, ఎప్పుడైతే నియత్ చేసుకుంటారో, చాలా మంది ముస్లిం సోదరులు, చాలా మంది అనేకులు తమ యొక్క నోటి ద్వారా పలుకుతూ ఉపవాసం యొక్క నియత్ చేస్తారు, ఉపవాసం సంకల్పం చేసుకుంటారు. కానీ సోదర సోదరీమణులారా, ఈ విధంగా నోటి ద్వారా సంకల్పం చేసుకోవడం ఇది ప్రవక్త గారి సున్నతు ద్వారా నిరూపించబడినటువంటి విషయం కాదు, ప్రవక్త గారి పద్ధతి కాదు. నియత్ అనేది, సంకల్పం అనేది షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు తెలియజేస్తున్నారు. ఆయనకు ఒకసారి ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది, నియత్ సంకల్పం ఏ విధంగా చేసుకోవాలి? తో ఆయన ఈ విధంగా తెలియజేశారు, నియత్ అనేది, సంకల్పం అనేది హృదయం యొక్క ఆచరణ. హృదయంలో ఒకవేళ, మనసులో ఒకవేళ నేను సూర్యుడు అంటే ఫజర్ నమాజ్ కావడానికంటే ముందు, ఫజర్ యొక్క నమాజ్ యొక్క సమయం కంటే ముందే అతను నేను ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను అని నిశ్చయించుకొని నోటితో పలకాల్సినటువంటి ఎటువంటి అవసరము లేదు. మరియు ఎటువంటి దుఆలు కూడా ప్రవక్త గారి ద్వారా మనకి తెలియజేయబడలేదు. కానీ ఒక హదీస్, దీనిని హదీస్ అని అనకూడదు,
ఒక వచనము, ఒక వాక్యము ఇది చాలా మంది ప్రజలలో యూట్యూబ్ లో, ఫేస్బుక్ లలో, అదే విధంగా వాట్సాప్ గ్రూపులలో రమదాన్ మాసం ఎప్పుడైతే మొదలు అవుతుందో అప్పుడు ఈ విధమైనటువంటి చాలా మాటలు ప్రచారంలోకి వస్తాయి. కానీ ఇది హదీస్ కూడా కాదు. ఎవరో ఒక వ్యక్తి, ఎవరో హదీస్, ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం లేనివాడు, అరబీ భాష జ్ఞానం లేనటువంటి వాడు ఈ మాటను కల్పించాడు. సోదరులారా గమనించండి, ప్రవక్త గారి ద్వారా ఇటువంటి నియత్ కి సంబంధించినటువంటి ఏ అంశం కూడా, ఏ మాట కూడా లేదు. కాబట్టి సోదరులారా, ఈ విధమైనటువంటి దుఆలు వబిసౌమిన్ గద్దిన్ వబిసౌమి గద్దిన్ నవైతు మిన్ షహరి రమదాన్, చూడండి ఈ యొక్క పదం యొక్క, ఈ యొక్క మాట యొక్క అర్థం కూడా చాలా వింతగా ఉంది. ఉపవాసం పాటించే వ్యక్తి ఈ రోజు నేను ఉపవాసం పాటిస్తున్నాను అని అంటాడు. కానీ గదిన్ లేదా గదన్ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటో తెలుసా? రేపు, వచ్చేటటువంటి రోజు, రేపటి రోజు. అంటే నేను ఇప్పుడు నియత్ కి సంబంధించిన నోటుతోని మాటలు పలుకుతుంటే రేపు అని నేను పలుకుతున్నాను. అంటే నేను రేపు వచ్చే రమదాన్ కొరకు, రేపు వచ్చే రోజు కొరకు, రేపు వచ్చే ఉపవాసం కొరకు నేను ఇప్పుడే నియత్ చెప్తున్నాను. మరి ఈ రోజు నియత్ సంగతి ఏమిటి ఆలోచించండి. ఇటువంటి వ్యర్థమైనటువంటి మాటలు, ఇటువంటి వ్యర్థపు అపోహలు మన ముస్లింలలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నియత్ కి సంబంధించినటువంటి ఏ హదీస్ని, ఏ దుఆని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి నేర్పలేదు. ఇటువంటి హదీసులు ఏవి కూడా ప్రవక్త గారి ద్వారా నిరూపించబడలేదు. మరి నియత్ మనం ఎలా చేసుకోవాలి? ఒకవేళ మనం రమదాన్ రోజాలు ఉంటున్నాము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. సహీహ్ సునన్ అబీ దావూద్ లో 2143 నెంబరు గల హదీస్, 2143 నెంబరు గల హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఫజర్ నమాజ్ సమయం కంటే ముందే ఎప్పుడైతే సహరీ చేయడం కోసము మన అందరము మేల్కుంటామో అప్పుడే రోజా ఉండే ప్రతి వ్యక్తి తన మనసులో నేను రోజా ఉంటున్నాను అని నియత్ చేసుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. అతను అంత ప్రొద్దున లేచి సహరీ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అతను రోజా పాటిస్తున్నాడు. దానికి ప్రత్యేకంగా కొన్ని మాటలను జమకూర్చి ఆ విధంగా పలకడం ఇది ఒక బిదాత్, ఇది ఒక వ్యర్థమైనటువంటి చేష్ట, ఇది ఒక అపోహ మాత్రమే. ఇది ప్రవక్త గారి సున్నత్ మరియు సిద్ధాంతం కాదు. సోదరులారా, అదే విధంగా గమనించండి. మూడవ విషయం ఏమిటంటే, చూడండి, మనలో చాలా మంది రమదాన్ మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, రమదాన్ మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు చాలా మంది రోజాలు పాటిస్తారు. మొదటి రోజు రోజా పాటిస్తారు, రెండవ రోజు రోజా పాటిస్తారు, మూడవ రోజు రోజా పాటిస్తారు. ఈ విధంగా తగ్గుతూ మొదటి రోజు ఎంతమంది అయితే ఉంటారో రెండవ రోజు అంతమంది మనకు కనిపించరు. మస్జిద్లో ఫజర్ నమాజ్ లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మనకు రెండో రోజు కనిపించరు. రెండో రోజు ఎంతమంది అయితే ఉంటారో మూడో రోజు కనిపించరు. మూడో రోజు ఎంతమంది అయితే ఉంటారో నాలుగో రోజు కనిపించరు. ఎందుకో తెలుసా? ఇది ఒక బలహీనమైనటువంటి హదీస్లో, వచ్చినటువంటి మాట. దీనిని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. రమదాన్ మాసం ఎప్పుడైతే వస్తుందో మొదటి రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క దాసుల వైపు తన దృష్టిని పెడతాడు. ఎంతమంది అయితే అల్లాహ్ తాలా వారిని చూస్తాడో ఆ దాసులందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వేస్తాడు, వారిని నరకం పాలు చెయ్యడు అనేటటువంటి మాట. ఎంతమందిని అయితే అల్లాహ్ తాలా చూస్తాడో, నఊజు బిల్లాహ్, అల్లాహ్ తాలా కొంతమందిని చూస్తాడా? గమనించండి, ఈ హదీస్ ఇది కల్పించబడినటువంటి హదీస్, ప్రవక్త గారి మాట కాదు. అల్లాహ్ తాలా ఎంతమందిని అయితే చూస్తాడో అంతమందిని నరకాగ్ని నుంచి దూరం చేస్తాడు అనేటటువంటి ఈ మాట. ఇందులో ఒక హదీస్ వేత్త, ఒక రావి ఉన్నారు, ఉస్మాన్ ఇబ్న్ అబ్దుల్లా అల్ ఖురైషి. ఇతను హదీసులని జమ చేసేటటువంటి వాడు, తన యొక్క మనసులో ఉన్నటువంటి మాటలతో అతి బలహీనమైనటువంటి వ్యక్తి. కాబట్టి సోదరిమణులారా, ఇటువంటి పెద్ద మాటలన్నింటినీ వదిలిపెట్టండి. పూర్తి రమదాన్ మాసాన్ని రోజాలతో మనం గడపాలి, ఉపవాసం పాటిస్తూ మనం గడపాలి. మొదటి రాత్రిలో అల్లాహ్ తాలా చూస్తే మనందరినీ నరకం పాలు కాకుండా చేస్తాడు, నరకం నుండి రక్షిస్తాడు.
తద్వారా మనం రెండవ రోజు రోజా పాటించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మొదటి రోజే అల్లాహ్ యొక్క దృష్టిలో పడ్డాం కాబట్టి ఇక ఆచరణ చేయవలసినటువంటి అవసరమేముంది? చాలా మంది ఈ విధంగా అపోహకి గురయ్యారు. సోదరి మల్లారా, వాస్తవం ఇది కాదు. అల్లాహ్ తాలా రమదాన్ యొక్క పూర్తి రోజాలని, పూర్తి 30 ఉపవాసాలని మనపై విధి చేశాడు. అల్లాహ్ తాలా మనలో చాలా మందిని నరకం పాలు కాకుండా చేస్తాడు ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో, ఎవరి యొక్క నమాజులైతే సరిగా ఉన్నాయో, ఎవరి యొక్క విశ్వాసం బలంగా ఉందో అటువంటి పుణ్యాత్ములందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాగ్ని నుండి రక్షిస్తాడు. ఇది అల్లాహ్ తాలా ఖురాన్ లోనే వాగ్దానం చేశాడు, ప్రవక్త గారు కూడా తెలియజేశారు. కాబట్టి ఈ అపోహని మనం దూరం చేసుకోవాలి. మన యొక్క ఇంటి వారలతో, మన యొక్క బంధుమిత్రులతో చెప్పాలి, మీరు ఒక రోజు పాటించకండి, రమదాన్ యొక్క పూర్తి ఉపవాసాలు పాటించండి అని తెలియజేయాలి. ఈ హదీసులో, ఈ లైఫ్ హదీసులో తెలియజేయబడినటువంటి విషయాన్ని వారికి తెలియజేసి ఇది కల్పించబడినటువంటి విషయము అని వారికి నచ్చ చెప్పాలి. సోదరిమణులారా, అదే విధంగా ఉపవాసాలకి సంబంధించి 4వ అంశం ఏమిటంటే, 4వ అపోహ ఏమిటంటే, ఈ హదీస్ ఇమాం ఇబ్నే హిబ్బాన్ రహ్మతుల్లాహి అలైహి గారు బాతిల్ మరియు లా అస్ల లహ్, దీని యొక్క ఎటువంటి ఆధారం లేదు అని ఇమాం ఇబ్నే హిబ్బాన్ రహ్మతుల్లాహి అలైహి గారు తెలియజేశారు. ఈ హదీస్ ఏమిటి? ఈ హదీస్ ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే రమదాన్ మాసం వస్తుందో అప్పుడు ఇఫ్తారీ, ప్రతిరోజు ఇఫ్తార్ సమయంలో 10 లక్షల మందిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాగ్ని నుండి దూరం చేస్తాడు. అల్లాహ్ గమనించండి. కాష్ ఈ హదీస్ సహీహ్ హదీస్ అయితే ఎంత బాగుండేది, ఎంత మనసుకి సంతోషంగా అనిపించేది. కానీ ఈ హదీస్ బాతిల్ లా అస్ల లహ్, ఎటువంటి ఆధారము లేనటువంటి మాట, ఎటువంటి సనద్ లేనటువంటి మాట. కాబట్టి సోదరులారా గమనించండి, ఎప్పుడైతే రమదాన్ మాసం వస్తుందో అప్పుడు ఇఫ్తార్ సమయంలో 10 లక్షల మందిని, ఈ 10 లక్షల మంది ఎవరు? నమాజీలా, బేనమాజీలా, ఉపవాసిలా, లేదా ఉపవాసం లేనివారా? ఈ మాట ఏది లేదు. అదే విధంగా చూడండి, 10 లక్షల మందిని అల్లాహ్ తాలా జన్నత్ నరకం నుంచి దూరం చేస్తాడు అని ఈ హదీస్ లో తెలియజేయబడింది. గమనించండి సోదరులారా. కానీ సహీహ్ హదీస్ లో వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? అల్లాహ్ తాలా అనేక మంది పుణ్యాత్ములని తమ యొక్క పాపాల నుండి మమ్మల్ని దూరం చెయ్యి అల్లాహ్ అని వేడుకునే వారిని, అనేక మందిని పుణ్యం వైపు మరలే వారిని, అల్లాహ్ యొక్క ధర్మం వైపు మరలే వారిని, అనేక మందిని అల్లాహ్ తాలా క్షమిస్తాడు. ప్రతిరోజు అల్లాహ్ తాలా అనేక మందిని నరకాగ్ని నుండి తీసి స్వర్గం వెళ్ళే వారి జాబితాలో వారి పేరును రాస్తాడు. కానీ ఈ హదీసులో ఏదైతే తెలియజేయబడింది 10 లక్షల మంది అని తెలియజేయబడింది. సోదరులారా, ఈ మాట వాస్తవమైన మాట కాదు. ఈ మాట ప్రవక్త గారి మాట కాదు. ఈ మాట ప్రవక్త గారి ద్వారా నిరూపించబడలేదు. కానీ వాస్తవం ఏమిటంటే, రమదాన్ ఉపవాసాలు పాటించడం మహా గొప్ప విషయము. అల్లాహ్ తాలా అనేక మందిని ప్రతి ఇఫ్తార్ సమయంలో ప్రతిరోజు నరకాగ్ని నుంచి తీసివేసి వారిని స్వర్గానికి వెళ్ళే వారి యొక్క జాబితాలో అల్లాహ్ తాలా వారి యొక్క పేర్లను చేరుస్తాడు. చాలా మందిని అల్లాహ్ తాలా క్షమిస్తాడు, స్వర్గానికి పంపివేస్తాడు. ఈ హదీస్ అతి బలహీనమైనటువంటి హదీస్, అసలు ఎటువంటి ఆధారం లేనటువంటి హదీస్. సోదరులారా, దీన్ని కూడా మీరు గమనించండి, గుర్తు పెట్టుకోండి. తెలియని వారికి ఇటువంటి బలహీనమైన మరియు కల్పితమైన ఎటువంటి ఆధారం లేని హదీసులను నమ్మే వారికి మీరు నచ్చ చెప్పండి. అదే విధంగా సోదరిమణులారా, ఐదవ మాట ఏమిటంటే, చూడండి, ఒక హదీసులో ఒక వింత విషయం తెలియజేయడం జరిగింది. కాస్త గమనించండి. ఈ హదీస్ ఏమిటంటే, చూడండి, 5 విషయాలు ఒకవేళ మనం కనుక చేసినట్లయితే మన యొక్క వజూ కూడా విరిగిపోతుంది, మన యొక్క ఉపవాసం కూడా విరిగిపోతుంది. అల్లాహు అక్బర్! ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. చూడండి, ఇటువంటి మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది మరియు నవ్వు కూడా వస్తుంది. ఈ 5 విషయాలు ఏమిటి? అబద్ధం చెప్పడము,
అదే విధంగా ఈ వ్యక్తి మాటలు ఆ వ్యక్తికి చెప్పడము, ఆ వ్యక్తి మాటలు ఈ వ్యక్తికి చెప్పడం, చాడీలు చెప్పడము. అదే విధంగా ఒక వ్యక్తి ఇక్కడ మనకి లేనప్పుడు అతని గురించి వేరే వారి ముందు గీబత్ చేయడము, అతని గురించి వేరే వారి ముందు తప్పుడు మాటలు చెప్పడము, ఆ తర్వాత కోరికతో వేరే వారిని చూడడము, ఇతర స్త్రీలని చూడడము, అదే విధంగా అబద్ధము చెప్పడము, అదే విధంగా అబద్ధపు సాక్ష్యం పలకడము, ఈ విధంగా ప్రవక్త గారు తెలియజేశారు అని ఈ జయీఫ్ మరియు బలహీనమైనటువంటి హదీసులో ఈ మాట తెలియజేయడం జరిగింది. ఇది మౌదు హదీస్, ఇది స్వయం కల్పితంకి సంబంధించినటువంటి హదీస్. సోదరులారా, ఇటువంటి ఏవి కూడా మన యొక్క ఉపవాసాన్ని భంగపరచలేవు. ఈ మాటలన్నీ కూడా అబద్ధం చెప్పడము, అబద్ధపు మాట పైన అల్లాహ్ పైన ప్రమాణం చేయడము, అదే విధంగా గీబత్ చేయడము, అదే విధంగా చుగలి చేయడము, చాడీలు చెప్పడము, అదే విధంగా పరాయి స్త్రీలను చెడు ఆశతో చూడడము, ఇవన్నీ కూడా మహా ఘోరమైనటువంటి విషయాలు. కానీ వీటి ద్వారా ఉపవాసం అనేది విరిగిపోదు. ఇవి చేయడం మహాపాపము, ఇవి చేయడము మహాపాపము. కానీ ఉపవాసం మాత్రం విరిగిపోదు. అదే విధంగా వధువు కూడా, ఈ హదీసులో తెలియజేయబడింది వధువు కూడా విరిగిపోతుందని. కానీ ఇవి వ్యర్థమైనటువంటి మాటలు, ఇవి ప్రజలలో ఉన్నటువంటి అపోహలు, ఎవరో కల్పించినటువంటి మాటలు. కానీ అల్లాహ్ యొక్క ఘనత, అల్లానే సర్వ స్తోత్రాలకి అర్హుడు. ఇటువంటి విషయాలన్నీ కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ మన యొక్క ముహద్దిసీన్ల ద్వారా, మన యొక్క మహా గొప్ప పండితుల ద్వారా మన ముందుకు బలహీనమైనటువంటి హదీసులను, బలహీనమైనవిగా స్వయం కల్పితం చేసినటువంటి హదీసులను స్వయం కల్పితాలుగా మన ముందుకు తీసుకువచ్చాడు. అల్హమ్దులిల్లా, ధర్మాన్ని కలిగా పులకం కాకుండా ఒక శ్రేష్టమైన, ఒక శుద్ధమైన ధర్మాన్ని అల్లాహ్ తాలా మన ముందుకు తీసుకువచ్చాడు. అదే విధంగా సోదరులారా గమనించండి, మరి ఒక విషయం ఏమిటంటే, రమదాన్ లో రోజా పాటించకుండా ఉండడము ఎంత ఘోరమైనటువంటి పాపము. ఈ యొక్క హదీసులో, ఈ యొక్క బలహీనమైనటువంటి హదీసులు, అతి బలహీనమైనటువంటి హదీసులు మనకు వివరించబడింది. ఈ హదీస్ ఏమిటంటే, ప్రవక్త గారు అన్నారు అని. నఊదు బిల్లాహ్, ఇది ప్రవక్త గారి మాట కాదు. జయీఫ్ హదీసులని, బలహీనమైనటువంటి హదీసులని ప్రవక్త గారు చెప్పారు. మౌదు హదీసులని, స్వయం కల్పితం చేసినటువంటి హదీసులని ప్రవక్త గారు చెప్పారు అని చెప్పకూడదు. ఈ హదీసులో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే రమదాన్ మాసంలో ఒక రోజు ఉపవాసాన్ని వదిలివేస్తారో అతను 30 రోజులు ఉపవాసం పాటించాలి. 30 రోజులు ఉపవాసాన్ని పాటించాలి. 2 రోజులు ఉపవాసాన్ని మానివేస్తే అతను 60 రోజులు ఉపవాసాన్ని పాటించాలి. నఊదు బిల్లాహ్. చూడండి ఈ హదీసులో ఏమని తెలియజేయబడిందో. ఎటువంటి కారణం లేకుండా ఊరికే ఉపవాసాన్ని వదిలిపెట్టడం ఎంత పాపం అంటే, ఒక రోజు ఉపవాసానికి బదులుగా 30 రోజులు ఉపవాసాన్ని పాటించాలి. సోదరులారా, ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం కాదు. ఇలా ఒకవేళ మనం లెక్క పెట్టినట్లయితే రమదాన్ మాసాన్ని వదిలేసినందుకు, ఒక్క రమదాని మాసాన్ని వదిలేసినందుకు 2.5 సంవత్సరాల రోజాలు పాటించాలి. కానీ సోదరులారా, వాస్తవమైన విషయం ఏమిటంటే, ఇది వాస్తవం కాదు. వాస్తవమైన విషయం ఏమిటంటే, రమదాన్ యొక్క రోజాలు అల్లాహ్ మనపై విధి చేశాడు. మనం ముస్లింలని, అల్లాహ్ యొక్క మాట ప్రకారంగా జీవితం గడిపేవారమి, అల్లాహ్ మాట ప్రకారంగా ఆచరించేవారమి. అల్లాహ్ తాలా రోజాలు పాటించాలి అని తెలియజేశాడు. మనం రోజాలు పాటించాలి. వదిలిపెట్టడం మహాఘోరమైనటువంటి పాపం. ఇస్లాం యొక్క మూల స్తంభాలలో రమదాన్ కూడా ఒక మూల స్తంభము. ప్రవక్త గారు తెలియజేశారు, ఎవరైనా ఉపవాసాన్ని పాటించకుండా ఉన్నట్లయితే, ఈ 5 మూల స్తంభాలలో ఏ మూల స్తంభాన్ని కూడా నమ్మనట్లయితే, దానిపై అమలు చేయనట్లయితే వారు పూర్తి ధర్మాన్నే వ్యతిరేకించారు, పూర్తి ధర్మం నుండి వారు వైదొలగిపోయారు అని ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి సోదరులారా, ఒకవేళ ఎవరైనా అన్నారు నేను నమాజులు పాటిస్తాను కానీ ఉపవాసం పాటించను, అతని కోసం మహాఘోరమైనటువంటి శిక్ష ఉంది. కానీ ఈ విధంగా ఈ జయీఫ్ హదీసులో వచ్చినటువంటి మాట, ఒక రోజుకి బదులుగా, ఒక రోజాకి బదులుగా, ఒక ఉపవాసానికి బదులుగా 30 రోజులు
ఉపవాసం పాటించడం అనేది ఇది ఒక లైవ్ హదీస్, ఒక బలహీనమైనటువంటి హదీస్. అదే విధంగా సోదరి మల్లారా, మరియు ప్రజలలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే ప్రవక్త గారు తెలియజేశారు అని. నౌజుబిల్లా, ప్రవక్త గారి మాట కాదు, ఇది మౌదు హదీస్, ఇది కల్పించబడినటువంటి హదీస్. ఈ హదీస్ ఏమిటంటే సూము వతసహు, మీరు రమదాన్ పాటించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఈ హదీస్ కూడా కల్పించబడినటువంటి హదీస్. ఈ హదీస్ని ప్రవక్త గారి యొక్క సున్నతుల ద్వారా, ప్రవక్త గారి హదీసులలో వచ్చినటువంటి మాట కాదు, ఇది కావాలని కల్పించినటువంటి మాట. కాబట్టి సోదరులారా, దీనిపై కూడా మనం విశ్వాసం ఉంచకూడదు. వాస్తవమైన మాట ఏమిటంటే మనకు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ తాలా తరపు నుండి మనకు పూర్తి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అల్లాహ్ తాలా కావాలంటే మనల్ని బీమారుగా కూడా చేస్తాడు, మనల్ని రోగగ్రస్తులుగా కూడా చేస్తాడు. ఆయనే మనకి స్వస్థతని కూడా కలిగిస్తాడు. సోదరులారా, అదే విధంగా మరొక విషయం ఏమిటంటే వలికుల్లి షైఇన్ జకాతున్ వ జకాతుల్ జసది అస్సౌమ్. ప్రవక్త గారు చెప్పారు అని ఈ మాట ఉంది, కానీ ప్రవక్త గారి సహీహ్ హదీస్ల ద్వారా ఇది నిరూపితం కానటువంటి మాట. ఒక దঈఫ్ హదీస్లో, బలహీనమైనటువంటి హదీస్లో వచ్చిన మాట ఏమిటంటే ప్రతి విషయానికి, ప్రతి వస్తువుకి జకాత్, దానం అనేది ఉంది. డబ్బు చెల్లించాలి. మరియు మన యొక్క బాడీకి, మన యొక్క శరీరానికి సంబంధించినటువంటి దానం, మన శరీరానికి సంబంధించినటువంటి జకాత్ ఏమిటంటే ఉపవాసం అని తెలియజేయబడింది. కానీ సోదరులారా, ఈ విషయం కూడా వాస్తవం కాదు, ఇది కూడా జঈఫ్ హదీస్, బలహీనమైనటువంటి హదీస్. అదే విధంగా సోదరి మల్లారా, మనలో మరికొన్ని అనేకమైనటువంటి బలహీనతలు, అదేవిధంగా అపోహలు ఉన్నాయి. దానిలో ఇది కూడా ఒక విషయం ఏమిటంటే రమదాన్ మాసంలో వచ్చేటటువంటి అయ్యామే బీద్ దినాలు, అంటే 13వ తారీఖు, 14వ తారీఖు, అదేవిధంగా 15వ తారీఖు, వీటిలో రోజాలు పాటిస్తే అల్లాహు అక్బర్. ఈ హదీస్ సహీహ్ హదీస్ అయితే, ప్రవక్త గారి ద్వారా నిరూపించబడినటువంటి హదీస్ అయితే ఎంత బాగుండేది, కాస్త గమనించండి. కానీ ఇది నౌజుబిల్లా, నేను ఈ విధంగా నేను ఊరికే అంటున్నాను, కానీ కాస్త గమనించండి. ఇది దঈఫ్ హదీస్, ఇది బలహీనమైనటువంటి హదీస్, ఇది స్వయం కల్పితంకి సంబంధించినటువంటి హదీస్. సోదరులారా, ఈ హదీస్ ఎలా ఉంది? ఈ హదీస్ ఎలా ఉందంటే ఎవరైతే అయ్యామే బీద్లో, అంటే 13, 14, 15 తారీఖులలో రోజా పాటిస్తారో అతనికి మొదటి 13వ తారీఖు రోజా పాటించినందుకు 3,000 సంవత్సరాలకి సమానంగా పుణ్యం ప్రసాదిస్తాడు అల్లాహ్ తాలా. అదేవిధంగా 14వ రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో అతనికి 10,000 సంవత్సరాలకి బరాబర్గా అల్లాహ్ తాలా ఆ పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఎవరైతే 15వ రోజు కూడా ఉపవాసాన్ని పాటిస్తారో వారికి 20 సంవత్సరాలకి బరాబర్ అల్లాహ్ తాలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ గమనించండి ఎంత గొప్ప పుణ్యం తెలియజేయబడిందో. కానీ ఇది ఒక స్వయం కల్పితంకి సంబంధించినటువంటి మాట, ఇది ప్రవక్త గారి మాట కాదు. సోదరులారా, గమనించండి, ఇవన్నీ కూడా మరియు అనేకమైనటువంటి విషయాలు మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వయం కల్పితాలు. అదే విధంగా సోదరిమణులారా, మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ హదీస్ ఇది కూడా చాలా బలహీనమైనటువంటి హదీస్. దీనిని కూడా స్వయం కల్పితంకి సంబంధించినటువంటి హదీస్ గా పేర్కొన్నారు. ఈ హదీస్ ఏమిటంటే ఎవరైతే ఉపవాసం పాటిస్తారో మరియు హలాల్ ఖజూర్ ద్వారా ఉపవాస విరమణ చేస్తారో అల్లాహ్ తాలా అతని యొక్క నమాజులలో 400 నమాజులని అల్లాహ్ తాలా చేరుస్తాడు అని తెలియజేయండి. ఎవరైతే ఉపవాసం పాటిస్తూ ఇఫ్తార్ యొక్క సమయంలో ఒక హలాల్ సంపాదన ద్వారా, తమ యొక్క హలాల్ సంపాదన ద్వారా, కష్టార్జితం ద్వారా ఒక ఖజూర్ని కొని ఆ ఖజూర్ ద్వారా ఎవరైతే ఉపవాస విరమణ చేస్తారో
వారి యొక్క నమాజులలో 400 నమాజులని అల్లాహ్ తఆలా ప్రతిరోజు చేరుస్తాడు అని తెలియజేయబడింది సోదరులారా. ఇది కూడా స్వయం కల్పితంకి సంబంధించినటువంటి హదీస్. మూసా అత్-తవీల్ అనేటటువంటి వ్యక్తి ఈ హదీసులను ఇతను స్వయం కల్పితం చేసేవాడు అని మనకు తెలియజేయడం జరిగింది. సోదర సోదరిమణులారా, ఇటువంటి హదీసులు అనేకమైనటువంటి హదీసులు ఈ విధంగా మనలో ఉన్నాయి. కానీ అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ముందుకి ఈ హదీసులని, ఇటువంటి మాటలని జయీఫ్ హదీసులుగా మన ముందుకు తీసుకొచ్చాడు. స్వయం కల్పితం సంబంధించినటువంటి హదీసులుగా మన ముందుకు తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము ఇటువంటి విషయాలను తెలుసుకొని వీటికి దూరంగా ఉంటూ వీటిపై విశ్వాసాన్ని ఉంచకుండా ఇటువంటి విశ్వాసాల నుండి ప్రజల్ని ఆపుతూ సరియైన ఖురాన్ మరియు హదీస్ జ్ఞానాన్ని నేర్చుకుంటూ మనం అమలు చేయాలి. రమదాన్ యొక్క మరియు ఉపవాసాలకి సంబంధించి కొన్ని రకాలైనటువంటి బలహీనమైన హదీసుల ద్వారా, స్వయం కల్పితం బిద్అత్ల ద్వారా మనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను నా తరపు నుండి కొన్ని విషయాలను తెలియజేశాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విన్న విషయాలన్నింటినీ మనల్ని సరిగా అర్థం చేసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటి నుండి దూరంగా ఉంటూ వీటిపైన తప్పుడు మాటలు అని విశ్వాసం ఉంచుతూ ఖురాన్ మరియు సహీహ్ హదీస్లకు అనుగుణంగా అల్లాహ్ ఆచరణ చేసే సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తోటి ముస్లిం సోదరులను ఇటువంటి విషయాల నుండి ఆపేటటువంటి జ్ఞానాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.